ఈనాడు డిఎస్సి అభ్యర్థులకి జరిగినటువంటి అవకతవకలపై నిరసిస్తూ గడిచినటువంటి 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ చివరి రోజుగా నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో కూడా ప్రదర్శనగా వెళ్లి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రదర్శన కార్యక్రమం నేను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆదిలోనే పోలీస్ యంత్రాంగం అందరికీ కట్టుదిట్టం చేసి మమ్మల్ని అందరినీ కూడా నివారించేటువంటి చర్యలు చాలా హేయనీయం. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ యొక్క నిరసన తెలియజేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమికమైన హక్కు. ఈ రాజకీయ పార్టీలు ఆ హక్కులన్నింటినీ నివారిస్తూ మేము శిబిరాల్లో చక్కగా దీక్షలు చేసుకుంటా ఉంటే మా శిబిరాలపై దాడులు చేసి మమ్మల్ని అమ్మనాభూతులు నోటికి ఏదొస్తే అద్దు అదుపు లేకుండా తిట్టేటువంటి పరిస్థితి మరి గడిచినటువంటి 2 రోజుల్లో చూసాం. మేము వస్తాం పేరునాని ఎక్కడున్నావు, నిన్ను ఐపీకేస్తా, మీ ఇంటికి వస్తా, మీ ఇంటికి వచ్చి కొడతా. ఏం కొడతావు? బొచ్చు కూడా బీగలేవు. ఏం బీగుతా? నువ్వు కొడితే మేము కొట్టలేమా? ఎందుకు ఆ మాటలు? ఎందుకు ఆ చిల్లర వాగుడు? నీ హుందా తగ్గట్టుగా, నీ హోదా తగ్గట్టుగా నువ్వు ఒక గౌరవ శాసనసభ్యుడు అనేటువంటి మాట కూడా పదజాలం ఏదో నాలంటాడో లేకపోతే ఇదిగో ఇట్లాంటి పిల్లలు ఎవరన్నా మాట్లాడారులే ఫోన్లో వాడికి ఏం తెలియక మాట్లాడారు. ఏమైంది నీ బుద్ధి జ్ఞానం అని అడుగుతా ఉన్నారు. బూతులు తిడతావా? మేము అడిగింది ఏంటి? డిఎస్సిపై జరిగినటువంటి అవకతవకలు, స్పోర్ట్స్ కోటా అనే దాని నెపంతో జరిగినటువంటి అవకతవకల మీద ప్రశ్నించాం. మీరు నిరూపించండి, చర్చలకు రండి. మరి మా మాజీ మంత్రులందరూ వస్తామని చెప్పాం కదా, దాన్ని పక్కదారి పట్టించి ప్రత్యామ్నాయంగా మా యొక్క గొంతుని నొక్కేటువంటి పరిస్థితులు కొనసాగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వీళ్ళ బాటల మొత్తం అంతా కూడా వీళ్ళ బండారాన్ని బయట తీస్తున్నటువంటి ఆలోచనతో వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు మేమేమడిగాం? ఓకే, నారా లోకేష్ గారు ఎటువంటి అవకతవకలు జరగలేదు, పారదర్శకంగా జరిగింది. మరి జరిగినప్పుడు మీకేంటి భయం అని అడుగుతా ఉన్నా. సిబిఐ విచారణ చేసుకోవచ్చు కదా. మీరు గతంలో ఒక సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఇదే అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారు పరిటాల రవి గారి మర్డర్ జరగగానే నీ కొడుకున్నాడు దీంట్లో పాల్గొన్నాడు అని చెప్పి రాజశేఖర రెడ్డి మీద దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి. మరి వెంటనే రాజశేఖర రెడ్డి గారు సిబిఐ విచారణకి ఆదేశించారు. అది చిత్తశుద్ధి అంటే. మరి నువ్వు ఒక అభియోగం మోపబడిన తర్వాత మేము రుజువులతో మీకు తెలియజేసిన తర్వాత కూడా మీరు ఎందుకు సిబిఐ విచారణకి ఆదేశించట్లేదని అడుగుతున్నాం. మీకు భయం. మీరు చేశారు కాబట్టి మీరు ఆదేశించుకుంటా. మీరు చేయలేదనుకో, నీ తప్పు చేయలే, ఐఎమ్ రెడీ అనేవాడు. కేవలం కళ్ళు బళ్ళు మాటలు చెప్పడం, పెట్రోల్ ధరలు కనుక చెప్పినట్టు 20 లక్షల కోట్లు వచ్చేసినాయి, 20 లక్షల ఉద్యోగాలు తెచ్చేసాం, అందరూ జనాలందరూ సస్యశ్యామలంగా అందరూ అనుభవించేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. మరి ఈయన బండారం మన పార్లమెంట్ సెషన్ లో అడిగితే 6,600 కోట్లు మాత్రమే ఇవాళ పెట్టుబడులుగా వచ్చినాయని, కేవలం ఒక 20,000 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, ఎక్కడికి అయిపోయింది నీ 40 ఏళ్ల ఇండస్ట్రీ అని అడుగుతా ఉన్నా. నువ్వు 4వ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నావు. మరి నీకేమైపోయింది అనుభవాన్ని అడుగుతా ఉన్నావు. మేము ఏమి తెలియని జగన్మోహన్ రెడ్డి అని అన్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే నువ్వు కేవలం ఇప్పుడు పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి జవాబుగా 20,000 మాత్రమే వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. కానీ అన్ని మీడియాల్లో మాత్రం అన్ని ఇంటర్వ్యూలు ఈ జరిగినటువంటి అవకతవకలపై వెంటనే సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మీ ద్వారా తెలియజేసుకుంటాం.